ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, అన్ని పనుల్లో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఏమి చేసినా సరిగా ఉండట్లేదు. ముఖ్యంగా 90% అయిన పనులు ఆ 10%లో ఆగిపోతున్నాయి అని అనుకున్నవారు మీరు ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించాలి. అదేంటంటే, మీరు ఏ టైంకి నిద్రలేస్తున్నారు? మీరు ఏ టైంకైనా పడుకోండి, అది ఓకే. కానీ మీరు నిద్రలేసే టైం మీరు ఎన్నింటికి లేస్తున్నారు? చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తాను, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పనులు మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటాయి అని. కానీ ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేలేరు కదా. కనీసం మీరు 6 బిలో నిద్రలేయాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఏమి సాధించాలన్నా, జీవితంలో అద్భుతమైన స్థాయికి మనం వెళ్ళాలన్నా, జీవితంలో ఎదగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, అనుకున్న పనులు ముందుకెళ్ళాలి అని అన్న ఫస్ట్ పొద్దున్నే నిద్రలేయాలి. 5 o'clock నిద్రలేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి, అందులో ఎలాంటి సందేహము వలదు. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే కష్టం. ఎందుకంటే ఓ మనిషి ప్రశాంతంగా 6 hours నిద్రపోవాలి. చిన్నపిల్లలైతే 8 hours నిద్రపోవాలి. నిద్ర మనిషికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ త్వరగా పడుకోవాలి, త్వరగా నిద్రలేయాలి. ఎందుకంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. తొందరగా పడుకుంటేనే తొందరగా నిద్రలేస్తాం. ముఖ్యంగా తొందరగా నిద్రలేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ మనిషిలో అది ఎవ్వరూ వెలకట్టలేనిది. మన జీవితం అద్భుతంగా ఉండాలి అన్నా, మనం అనుకున్న పనులు ఎక్కడ బ్రేక్ పడకుండా జరగాలి అన్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ముందుకెళ్ళాలి అనన్నా పొద్దున్నే నిద్రలేయాలి. ఇది ఒకరు చెప్పకూడదు, ఆటోమేటిక్గా ఆ టైంకి మనమే నిద్రలేసేయాలి. అలారం పెట్టుకో, లేదంటే మీరు ఆ టైంకి లెయ్యాలని మీ మైండ్లో ఫిట్ చేసుకో. మీరు అర్లీ మార్నింగ్ పొద్దున్నే నిద్రలేసి పని మొదలు పెడితే ఆ పనికి ఉండే బలమే వేరు. జీవితంలో ఏవి సాధించాలి అనన్నా పొద్దున్నే నిద్రలేయాలి. పొద్దున్నే నిద్ర లేయకుండా పడుకోవాలి అని అనుకున్న వారు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మా బతుకు ఇంతే, మేమేమీ చేయలేం, మేము దరిద్రంలో కొట్టుమిట్టాడతాం అని అనుకున్న వాళ్ళు మాత్రమే అర్లీ మార్నింగ్ నిద్రలేయరు. మీరు జీవితంలో ఏమి సాధించాలన్నా, కనీసం మీ భార్య బిడ్డల్ని, మీ కుటుంబాన్ని మీరు అద్భుతంగా పెంచి పోషించుకొని మీరు సంతోషంగా ఉండాలన్నా, మీరు ఫస్ట్ చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పొద్దున్నే నిద్రలేయడం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓ సక్సెస్ కొట్టిన వ్యక్తికి, ఓ ఓడిపోయిన వ్యక్తికి ఒకటే వ్యత్యాసం ఏంటో తెలుసు? పొద్దున్నే నిద్రలేయడం. గురువు గారు, పొద్దున్నే నిద్రలేస్తే సక్సెస్ అయిపోతామా? పొద్దున్నే నిద్రలేస్తే కోట్లు సంపాదిస్తామా? పొద్దున్నే నిద్రలేస్తే మనం అనుకుని సాధించగలుగుతామా అని మీరు అనేరు. మీరు ఇందులో ఏమి చేయాలన్నా సరే మీరు అర్లీ మార్నింగ్ నిద్రలేయాలి. మీరు పొద్దున్నే నిద్రలేస్తే ఉండే పాజిటివ్ ఇక దేంట్లోనూ ఉండదు. ముఖ్యంగా అనుకున్న స్థాయికి మనం వెళ్ళాలి అని అన్నా, మనకి ఎలాంటి అప్పులు ఉండకూడదు అన్నా, మన జీవితంలో సక్సెస్ బాటలో ముందుకెళ్ళాలి అని అన్నా, మనం అర్లీ మార్నింగ్ నిద్రలేయాలి. వీలున్నంత వరకు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆ ఇంటి గృహలక్ష్మి, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని, ముఖ్యంగా ఆ ఇంట్లో చదువుతున్న పిల్లలు, ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు అర్లీ మార్నింగ్ నిద్రలేయాలి. ఎప్పుడో ఓసారి పని మీదో బయట వెళ్ళినప్పుడు ఇంకోనో లేటుగా పడుకున్నామంటే పర్వాలేదు, కానీ 99% సూర్య భగవానుడు ఉదయించే సమయం కల్లా మనం నిద్రలేసేయాలి.
పొద్దున్నే నిద్ర లేస్తేనే మనం అనుకున్న పనులు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మనం కానీ అత్యంత అద్భుతంగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ పొద్దున్నే నిద్రలేయాలి. ఇది మనసులో పెట్టుకోండి. కనుక ఏ స్థాయికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా, ఏమి సాధించాలన్నా పొద్దున్నే నిద్ర లేకపోతే ఏమీ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మన జీవితం సంతోషంగా ముందుకెళ్ళాలి అని అంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేయడం అలవాటు చేసుకోండి. కృష్ణ.